4వ బహిరంగ సభను కార్మిక కర్షక ఉద్యోగ సంఘాల ఐక్యత, కార్మిక కర్షక ఉద్యోగుల ఐక్యత, కార్మిక కర్షక ఉద్యోగుల ఐక్యత, జయప్రదం చేయండి సిఐటియు జాతీయ మహాసభలను, జయప్రదం చేయండి సిఐటియు జాతీయ మహాసభలను. జనవరి 4 వరకు జరిగే విశాఖపట్నంలో జరిగే మహాసభలను జయప్రదం చేయండి. అదేవిధంగా ఇప్పుడు జిల్లా నాయకులు హుసేనయ్య గారు మాట్లాడతారు. సోదరులారా, గోనెగండ ప్రజలారా, మీ అందరికీ నమస్కారం. ఈ యొక్క సిఐటియు చీఫ్ జాత ముఖ్య ఉద్దేశం మన ఆల్ ఇండియా మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 2026 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అఖిల భారత మహాసభల సందర్భంగా చీఫ్ జాత కార్యక్రమం చేపట్టింది సిఐటియుగా. ఇక్కడ ముఖ్యంగా మన జిల్లా నాయకులు గోపాల్ సారు, అదేవిధంగా ప్రభాకర్ అన్న, అదేవిధంగా దివాకర్ సారు, మన యొక్క మోహను, ఇక్కడ ఉన్నటువంటి సిఐటియు మిగతా ఆటో కార్మికులు వీళ్ళందరి సమక్షంలో సిఐటియు గురించి ఇక్కడ ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశం మీద చీఫ్ జాత వచ్చారు. కేంద్రంలో మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ ఏ విధంగా ప్రజలపైన మోపుతున్నటువంటి భారాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన 2014లో వచ్చి ఏమని చెప్పారు, ప్రజలకి ఏమని హామీ ఇచ్చారంటే, మేము అధికారంలోకి వస్తే ప్రజలకి ఎటువంటి నిబంధనలు చెప్పకుండా, అదేవిధంగా యువత మన దేశంలో ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదే కాకుండా యూపీ2 ప్రభుత్వము అవినీతి పాలు చేశారు కాబట్టి నేను వచ్చిన తర్వాత అవినీతి చేయకుండా వాళ్ళు చేసినటువంటి ఏదైతే అక్రమాలు చేశారో ఆ డబ్బుని 6 బ్యాంకులలో దాచారు, వాటినన్నిటినీ ప్రజల అకౌంట్లో వేశారని చెప్పారు. అది కూడా ఆయన ఏం చేయలేదు. అదే చేయక ఇప్పుడు మనకున్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నావో 44 చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలని 4 చట్టాలుగా మార్చారు. అంటే గతంలో మనము 75 సంవత్సరాల కిందటమే మన బ్రిటిష్ వాళ్ళకి పోరాడి సాధించుకున్నటువంటి ఏవైతే చట్టాలు ఉన్నావో ఆ చట్టాలు మన పాలకులు, ఇప్పుడు వచ్చిన పాలకులు మనని ఈ చట్టాల నుంచి మనని విముక్తి చేయడం లేదు. అదేవిధంగా ఈ స్కీమ్ వర్కర్లు అయితేనేమి, మన అమాలి సంఘం వర్కర్లు అయితేనేమి, తర్వాత మన ఆటో వాళ్ళైతేనేమి, ఏదైతే ప్రభుత్వం అయితే చెప్తుందో సుప్రీంకోర్టు వేతనం ఖచ్చితంగా 26,000 ఇవ్వాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంటే ఈ పాలకులు మనకి ఇటువంటివి ఏమి కూడా చేయట్లేదు. అందుకే ఈసారి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఏదైతే ఉందో అంతకు ముందు కూడా మన రైతులు, సన్నకారు రైతులు వీళ్ళల్లా కూడా నల్ల చట్టాలకి పోరాడి సాధించుకున్నటువంటి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు ఈ యొక్క లేబర్ కోడ్లను రద్దు పరిచేంత వరకు ఖచ్చితంగా మనము సాధించుకోవాలా. ప్రతి ఒక్కరి పైన భారం ఉంది. మనం అనుకుంటాం మనకెందుకు లేని, కానీ రాబోయే కాలంలో మన పిల్లలకి మన భవిష్యత్తు ఉండదని చెప్పి చెప్పదలుచుకున్నాము. అదేవిధంగా మన యొక్క ఈ లేబర్ కోడ్ ఏవైతే ఉన్నాయో అవి రద్దు అయ్యేంత వరకు మనం ఖచ్చితంగా పోరాడాల్సిన ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నా. అదేగాక ఇప్పుడు జరగబోయేది మనము మీ యొక్క ప్రతి ఒక్కరూ కృషి ద్వారా మన యొక్క సానుభూతితో మీరందరూ సహకరించారు కాబట్టి ఈ యొక్క మహాసభల సందర్భంగా ఏదైతే జరుగుతుందో వైజాగ్లో ఆ మహాసభలకి మీరంతా పూనుకొని విజయవంతం చేయాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు మాట్లాడతారు. సోదరులారా, మరి ఈ యొక్క చీఫ్ జాతకు అధ్యక్షత వహించిన నా సిఐటియు మండల కార్యదర్శి కవిరాజు గారు, అట్లాగే ఆటో యూనియన్ నా అధ్యక్షులు వేణుగోపాలన్న గారు, అట్లాగే ఇక్కడ ఇచ్చేసిన ఆటో సోదరులకు, అట్లాగే ప్రజానీకానికి, అట్లాగే మా జాతలో ఇచ్చేసిన నాయకత్వానికి అందరికీ కూడా మేము సిఐటియు జిల్లా కమిటీ తరఫున విప్లవాభివందనం తెలియజేస్తున్నాం.
మరి ఈరోజు ఇప్పటికే నాయకులు చెప్పి ఉన్నారు. ఈరోజు అఖిల భారత మహాసభలు దాదాపు 25 సంవత్సరాల తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతున్నాయి. మరి ఈరోజు కార్మికులు, కర్షకులు, అట్లాగే రైతులు, అట్లాగే అందరూ ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ యొక్క మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఏదైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఈ మహాసభ ద్వారా ఎండగట్టి రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం వైపు కార్మికులు ఉండాలని చెప్పేసి ఈ మహాసభలు దిశ నిర్దేశం చేయబోతున్నాయి. కాబట్టి ఈ మహాసభలో పెద్ద ఎత్తున కూడా కార్మికులు పాల్గొనాలి. ఇప్పటికే అనేక చట్టాలు ఈరోజు దాదాపు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కూడా ఈరోజు మార్చే పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకున్నాడు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం. అట్లాగే ఆశా కార్మికులైతే మిడ్ డే మీల్స్ కార్మికులైతే అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు లేవు. కేవలం వెట్టి చాకరీ చేస్తున్నారు తప్ప వాళ్ళకు కనీస సౌకర్యాలు, కనీస వేతనాలు లేవు. వీళ్ళన్నిటిపైన దాదాపు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి సిఐటి నిర్ణయించింది. ఆ విధంగానే ఈ 18వ మాసంలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని సిఐటి సన్నద్ధం ఉంది. అందులో భాగంగా మరి జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరి ఈ బహిరంగ సభలో పెద్ద ఎత్తున కార్మికులు వేలాదిగా తరలిరావాలి. మరి ఆ బహిరంగ సభ ద్వారా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన కార్మిక సత్తా ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్మిక సత్తా చూసి ఈరోజు చట్టాలు చేయాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు కల్పించాలంటే మన కార్మికులంతా ఏకం కావాలా. మరి ఆ మహాసభకు అనేక మంది కార్మిక వర్గం కూడా ఈ మహాసభకు వచ్చేసి మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి మరి జీపు జాతకు నాయకత్వం వహించిన మా నాయకత్వానికి, అట్లాగే ఇక్కడ గోనగండ్లలో మాకు స్వాగతం పలికిన మండల కమిటీకి, అట్లాగే పాల్గొన్న అందరికీ కూడా విప్లవాభివృద్ధి తెలియజేస్తూ ఈ జీపు జాత ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఉదయం ప్రారంభమైన జీపు జాత ఇప్పుడు మళ్ళీ ఎమ్గనూరు, అట్లాగే ఆదోని, కోసి, ఆలూరు ఇవన్నీ కూడా ప్రాంతాల్లో తిరిగి కార్మికులను కలవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.